అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ద్వారా ఒక చక్కని అంశం గురించి తెలుసుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 25 జిల్లాలలో ఆటిజం థెరపీ సెంటర్స్ను ప్రారంభించబోతున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు వారిచే గ్రీన్ సిగ్నల్ లభించినందున ఈ ఆటిజం థెరపీ సెంటర్స్ను ప్రారంభించడం కోసం రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇతర అంశాల గురించి సవివరంగా తెలుసుకుందాం. సమగ్ర శిక్ష సహిత విభాగం వారిచే 125 ఆటిజం థెరపీ సెంటర్స్ ప్రారంభించబోతున్నారు. రాష్ట్రంలో గల 26 జిల్లాలలో ఏఎస్ఆర్ జిల్లాని మినహాయించి 25 జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క సెంటర్కి సంబంధించి 27.75 లక్షల రూపాయలని నిధులను కేటాయించడం జరిగింది. సివిల్ వర్క్స్ నిమిత్తం పిఎం శ్రీ స్కీమ్ అమలవుతున్నటువంటి పాఠశాలని ఎంపిక చేయటంతో పాటుగా సదరు జిల్లా విద్యాశాఖ అధికారులు ఆ పాఠశాలలో 2 రూములను నిర్మించడానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదనే విషయాన్ని సమగ్ర శిక్ష ఇంజనీరింగ్ విభాగం వారిచే ఫాలోఅప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయం తెలియవస్తోంది. ఇది 2025-26 విద్యా సంవత్సరంలో ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే సహిత విద్యా విభాగంలో ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలకు డిజిటల్ టూల్స్ని వినియోగించడంలో రాష్ట్ర సమగ్ర శిక్ష దేశవ్యాప్తంగా చక్కని పేరుని మరియు అవార్డులను తెచ్చుకున్నదనేటువంటి విషయం తెలియవస్తోంది. మరి ఆటిజం అంటే ఏమిటో స్థూలంగా ఒకసారి పరిశీలిద్దాం. ఆటిజంనే ఏఎస్డి అని కూడా పిలవటం జరుగుతుంది. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అని పిలుస్తారు. ఇది మెదడు అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక సంక్లిష్టమైన పరిస్థితికి సంబంధించినటువంటిది. దీనివల్ల ఈ ఆటిజంకు లోనైనటువంటి వారు ఇతరులతో సరిగ్గా సంభాషణ చేయలేరు, సరిగ్గా విద్యాపరమైన అంశాలను నేర్చుకోలేరు, ఇతరులతో చక్కగా ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. మెదడుకు సంబంధించినటువంటి పని సక్రమంగా చేయకపోవటం వల్ల ప్రవర్తన మరియు సోషల్ ఇంటరాక్షన్స్ కూడా సరిగ్గా ఉండకపోవటాన్ని ఈ ఆటిజంలో మనం గమనించవచ్చు. ఆటిజం ఉన్నటువంటి వారు 4 రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. కమ్యూనికేషన్, లెర్నింగ్, ట్రాన్సిషన్ మరియు సెన్సరీ సిమ్యులేషన్. సంభాషణ నైపుణ్యము, అభ్యసన నైపుణ్యము, అలాగే ప్రవర్తన మరియు సెన్సరీ సిమ్యులేషన్స్ ఏవైతే జ్ఞానేంద్రియాలు ఉంటాయో వాటికి సరైన విధంగా అనుకూలతను చూపలేకపోవటము, ఇంటరాక్ట్ కాలేకపోవటం అనేది ఈ ఆటిజంతో బాధపడేవారు ఎదుర్కొనేటువంటి సమస్యలుగా పేర్కొంటారు. మరి ఈ ఆటిజం థెరపీ సెంటర్స్లో ఎలాంటి సౌకర్యాలు లభించబోతున్నాయనేటువంటిది ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. దీని ద్వారా ఎవరైతే ఆటిజంతో ఇబ్బంది పడుతున్నారో ఆ స్టూడెంట్స్కు మరియు పేరెంట్స్కు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. తద్వారా ఆ స్టూడెంట్స్కి సపోర్ట్ ఇవ్వటము, అదేవిధంగా వారి లెర్నింగ్ ఎబిలిటీస్ను ఎంపవర్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే ఏఎస్డి, ఇంటలెక్చువల్ డిజేబిలిటీ,
స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీకి సంబంధించినటువంటి వారికి ఇది ఒక అవేర్నెస్ హబ్గా కూడా ఉపయోగపడుతుంది. అలాగే నిరంతరము స్క్రీనింగ్ నిర్వహించడం వలన వారికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని వెనువెంటనే ఐడెంటిఫై చేయటము, తదనుగుణంగా వారికి కౌన్సిలింగ్ మరియు వారికి సంబంధించినటువంటి థెరపీలు అందించడం జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భవిత కేంద్రాల ద్వారా సహిత విద్యను ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి వారికి అందజేస్తున్నారు. అదేవిధంగా ఈ ఆటిజం థెరపీ సెంటర్స్ మరెంతో ఉపయుక్తంగా ఉంటాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు మరియు స్వచ్ఛంద సంస్థల వారిచే మాత్రమే ఆటిజం థెరపీ సెంటర్స్ నిర్వహించబడుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం వారిచే ఈ సెంటర్స్ నిర్వహణ కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించబోవటం జరుగుతుందనే విషయం ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. ఇది ఆటిజంకు సంబంధించినటువంటి వివరాలను చూపేటువంటి ఒక పోస్టరు, అలాగే ఆటిజంకు సంబంధించినటువంటి ఎర్లీ సైన్స్ ఎలా ఉంటాయో ఇక్కడ మనం గమనించవచ్చు. ఒకటి హైపర్ యాక్టివ్గా ఉంటారు, అదేవిధంగా లోనయ్యేటువంటి ప్రమాదాల గురించి సరైనటువంటి అవగాహన కలిగి ఉండరు, అలాగే మునివేళ్ల మీద నడుస్తూ ఉంటారు, అలాగే హిస్టరిక్గా ఫిట్స్ లాంటివి రావచ్చు, అలాగే డిప్రెషన్కి గురవుతుంటారు, అలాగే ఇంటాలరెన్స్ శబ్దాలను భరించలేకపోవటం కూడా వీరిలో మనం గమనించవచ్చు. ఈ ఏఎస్డి అనేటువంటిది 3 సంవత్సరాల ముందుగానే ప్రారంభమవుతుంది. ఆ వ్యక్తి యొక్క జీవితాంతం కొనసాగేటువంటి సమస్యగా పేర్కొనవచ్చు. ఇది ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క తీవ్రతతో ఉంటుందనే విషయం తెలియవరుస్తుంది. అందుకని ఆటిజం థెరపీ సెంటర్స్ ద్వారా వారికి వివిధ రకాలైనటువంటి నైపుణ్యాలలో శిక్షణ, అలాగే పేరెంట్స్కి, పీర్ గ్రూప్స్కి సపోర్ట్ ఇవ్వటము, అలాగే వారిలో ఉన్నటువంటి ఎబిలిటీస్ని ఎంపవర్ చేయటం కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.